రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అక్రమ దందాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ను రిజిస్ట్రేషన్ల శాఖ సస్పెండ్ చేసింది. ఒక్క పార్క్ స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో వేటు వేసింది. వనస్థలిపురంలో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ 3 రోజుల్లోనే పెను సంచలనం సృష్టించారు. సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ ను ప్రైవేట్ వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై స్థానికుల నుండి ఫిర్యాదు అందడంతో ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెంటనే స్పందించి శివశంకర్ పై వేటు వేశారు. రిజిస్ట్రార్లు ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడటంపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో శాఖ భ్రష్టు పడుతుందంటూ ఆయన ఆవేదన చెందారు. పార్కులను కొన్ని లక్షలు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. తర్వాత 2024-25లో జిహెచ్ఎంసీ నుంచి 1 కోటి రూపాయల వరకు మంచి జిమ్ అవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాలనీ ప్లేస్ లో కాలనీ వాసులు అందరు కలిసి ఒక 6 లక్షలు పెట్టి కమిటీలు కట్టుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు ఒక 60 లక్షలు జిహెచ్ఎంసీ నుంచి శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి ఆపడం జరిగింది. ప్లే జోన్ ఏమో 0 ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. డాక్యుమెంట్ రద్దు చేయాలని కాలనీ తరఫున మేము ఇంకొకటి ఈ కాలనీకి శ్రీపురం కాలనీ, సాగర్ కాంప్లెక్స్, తిరుమల నగర్, విజ్ఞానపురి కాలనీ నుంచి అందరూ మినిమం 200 మంది. నేను రీసెంట్లీ జిమ్ ఓపెనింగ్ ఉంది, ఈ వారంలో జిమ్ ఓపెనింగ్ పెట్టుకున్నాం. ఇదంతా చూసి ఎవరెవరు తప్పుదో పట్టించారో వాళ్ళందరినీ శిక్షించాలని మాకు సహకరించిన కార్పొరేటర్ గాని, ఎంపీ గారు గాని, పొంగులేటి గారు గాని, అధికారులు గాని అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి అక్రమంగా గవర్నమెంట్ స్థలాలే ఈ విధంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అంటే మామూలు పబ్లిక్ ప్లేస్లు, వాళ్ళ ఇంటి స్థలాలు, ఇల్లు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతాయి? తప్పుడు పత్రాలు పెట్టేసి కోర్టుకు వెళ్ళి కూడా వీళ్ళు కొన్ని ఆర్డర్స్ తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటివి జరగకుండా మీడియా వాళ్ళు, గవర్నమెంట్, మన ప్లస్ ప్రభుత్వం అందరూ మాకు కొద్దిగా సహకరించాలి. ఈ పార్క్ వచ్చేసి ప్రతి ఒక్క పబ్లిక్ది, ప్రతి ఒక్క పౌరుంది. మనకు సాయంత్రం వచ్చేసి 200-300 మంది లేడీసే వాకింగ్ చేస్తారండి. శ్రీపురం కాలనీ శివాజీ పార్క్ అంటేనే ఎక్కువ లేడీస్, ఈవినింగ్ మొత్తం ఓన్లీ లేడీసే ఉంటారండి. లేడీస్ సహకరించడానికి జెంట్స్ కూడా మేము ఎక్కువ శాతం బయటనే వాకింగ్ చేసుకుంటాం, వాళ్ళందరూ చేసుకుంటాం. అలాంటి పార్కు చుట్టుపక్కల ఉన్నది ఇదే పెద్దది. ఈ పార్కునే కబ్జా చేసిరు. ఈ ఏరియాలో ఒక పార్కు లేకుండా కూడా చేస్తున్నారండి. ఇవాళ ఈ పార్కు చేస్తారు, రేపు ఇంకొక పార్కు చేస్తారు. ఇదే విధంగా అన్ని కబ్జాలకు గురి కాబోతాయి. కాబట్టి ఈ కబ్జాకు గురి చేసిన వాళ్ళని కూడా కొద్దిగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాం. ఇక్కడ మేము ఈవినింగ్ ఈ పార్క్ కి డైలీ వాకింగ్ వస్తుంటాము. ఈవినింగ్ వాకింగ్ చేసుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చొని గడిపి వెళ్తాము. మాకు ఇట్లా కబ్జా జరిగినందుకు ఇబ్బంది అయ్యి మేము వాకింగ్ కి రాలేకపోతామేమో అని టెన్షన్ అవుతున్నాము. మీరు మాకు హెల్ప్ చేయాలి. దీనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. మా పార్క్ మాకు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా మాకు అనువుగా ఉండేటట్టు చూడగలరని గవర్నమెంట్ ఉద్యోగస్తులను మేము కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇక్కడ మేము ఈవినింగ్